హాయ్ ఫ్రెండ్స్, గాడాపు మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ, బాబీ కొలి వీరిద్దరు కాంబినేషన్ లో వస్తున్న మొట్టమొదటి చిత్రం డాకు మహారాజ్. డాకు మహారాజ్ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే డాకు మహారాజ్ మూవీ యొక్క ట్రైలర్ చూశాక అందరికి వచ్చిన సందేహం ఒక్కటే, ఇంత గ్రౌండ్ విజువల్స్, స్టైలిష్ యాక్షన్ పెట్టుకొని కేవలం తెలుగుకే ఎందుకు పరిమితం చేస్తున్నారని అది నిర్మాణ సంస్థ సీతారాకు అనిపించిందట. అందుకని తమిళం, హిందీతో సమాంతరంగా జనవరి 12నే విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుందన్నమాట. సినిమాలో ఉన్న మాస్ కంటెంట్ భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఫుల్ గా ఉండటంతో ఇలా నిర్ణయం తీసుకున్నారన్న న్యూస్ అయితే వినిపిస్తుందన్నమాట. అంటే ఫ్యాన్స్ కి త్రిబుల్ బొనంజా అన్నమాట. ఇవాళ రేపో వీటిపై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే డాకు మహారాజ్ కాస్టింగ్ కూడా అలాగే ఉందన్నమాట. యానిమల్ నుంచి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న బాబీ డియోల్ మరోసారి పవర్ఫుల్ విలన్ పాత్రలో డాకు మహారాజ్ మూవీలో నటిస్తున్నారు. అలాగే రవి కిషన్, షైన్ టామ్ చాకో లాంటి ఆర్టిస్టులు కూడా ఈ మూవీలో నటించడం చాలా ప్లస్ అయింది. తమన్ మ్యూజిక్ గురించి మనకందరికీ తెలిసిందే. అన్ని భాషలో కూడా మంచి గుర్తింపు అయితే ఉంది తమన్ మ్యూజిక్ కి. కాబట్టి మార్కెట్ పరంగా ఆ అంశం ఉపయోగపడుతుంది. డాకు మహారాజ్ తో మొదలు పెడితే అఖండ 2తో కొనసాగించవచ్చు అన్న ఆలోచనలో మూవీ యూనిట్ వాళ్ళైతే ఉన్నారట.